రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 3 బృందాలతో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఛాంబర్ లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు శ్రీనివాసులపై ఆరోపణలున్నాయి. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తో పాటు శ్రీనివాసులు ఇంట్లోనూ సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మంచిదని రంగారెడ్డి కలెక్టరేట్ లో పనిచేస్తున్న సర్వేర్ ఇంట్లో ఇటు ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇక అతడి మహబూబ్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి అయితే 3 బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగుతున్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో ఇతడు అక్రమ ఆస్తులు కూడగట్టినట్లుగా ఇప్పటికే గుర్తించారు. ఇక దీనికి సంబంధించి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ సంబంధించిన రంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సింది. ఒక మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లు సంబంధించి కూడా ఇటు ఐసీబీ అధికారులు గుర్తించారు. ఇక మొత్తంలో అక్రమంగా సంపాదించిన డబ్బులతో అటు పలు షెల్ కంపెనీల్లో కూడా అతడు వ్యాపారాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లోని అతడి నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లుగా చెప్పాలి. ప్రసాద్ ఇటు అతడు పనిచేస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో కూడా ఇటు అతడికి సంబంధించిన ఆ అక్రమాస్తుల వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నారు. అంటే కిరణ్, ఎప్పటి వరకు సోదాలు కొనసాగే ఛాన్స్ ఉంది? అనంతరం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందా? దానిపైన ప్రస్తుతానికి అయితే ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మహబూబ్ నగర్ అదేవిధంగా హైదరాబాద్ లోని అతడి నివాసంతో పాటు ఇటు బంధువులు స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతుంది. కాబట్టి మరొక అంటే మధ్యాహ్నం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఇతడికి సంబంధించిన అక్రమాస్తుల వివరాలకు సంబంధించిన వివరాలను కూడా మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే రంగారెడ్డి కలెక్టరేట్ లో అతడి ఛాంబర్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా 3 బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.